అగ్గో, ఇదివరకు కారు పార్టీ సర్కార్ ఇచ్చినట్టే ఉన్నాయి కదా ఈ కేసీఆర్ కిట్లు కూడా. అంటే అప్పటికి ఇట్లనే దాచిపెట్టి ఇప్పుడు వంచుతున్నారా ఏందని అనుకునేరు. కాదు కాదు, కేసీఆర్ కిట్లను ఈ సర్కారు ఇత్తలేదని చెప్పి కారు పార్టీ వీటిని వంచే కార్యాన్ని ముంగటేసుకున్నది. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే ప్రతి ఏడు కేటీఆర్ పుట్టినరోజు నాడు గిఫ్ట్ ఏ స్మైల్ కింద ప్రజలకు ఉపయోగపడే ఏదో ఒక కార్యం చేస్తున్నారు కదా. ఇక ఈ పారి సర్కారు దవాఖానల్లో కాన్ పైనోళ్లకు అప్పుడు సర్కారు ఇచ్చినట్టే ఇప్పుడు రావన్న సంత పైసలతోని కేసీఆర్ కిట్లు ఇస్తున్నాడు అన్నట్టు. ఇక ఈ ముచ్చట గురించి రామన్న ఏం మాట్లాడిండో ఇనుండ్రి. కేసీఆర్ గారి మీద ఉండే కోపంతోని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కేసీఆర్ పేరున్నది అని చెప్పి ఒక మంచి కార్యక్రమం, తల్లుల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పిల్లల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పేదవారికి మేలు చేసిన కార్యక్రమం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచిన కార్యక్రమం, నేను రాను బిడ్డో సర్కార్ దవాఖాన అనే కాడ నుంచి సర్కార్ దవాఖానకు పోయేటట్టు చేసిన కార్యక్రమం కేసీఆర్ కిట్టు. ఆ కిట్టు బంద్ చేసిండ్రు అనే బాధతో చాలా మంది మాకు చెప్పడం జరిగింది. దాంతో ఈసారి అనుకున్నది ఏంటంటే పోయిన 5 ఏళ్ళు ఏదో ఒక మంచి పని చేసుకుంటూ వచ్చినాం, ఈసారి తల్లులకు పిల్లలకు ఏదైనా మంచి చేయాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కొంత ఇబ్బంది పెట్టినాం, ఆలస్యంగా వచ్చినందుకు దయచేసి క్షమించాలని చెప్పి కోరుతూ ఒక 5,000 కిట్స్ తెప్పించాం. సో లాంఛనంగా ప్రారంభం అయిపోయింది. థ్యాంక్ యూ మీ అందరు కూడా మళ్ళొకసారి పేరు పేరు నమస్కారం. మాజీ సీఎం కేసీఆర్ కు మంచి పేరు వస్తుందని రేవంత్ సర్కారు కేసీఆర్ కిట్లు ఇత్తలేదన్న కేటీఆర్ అది వరకు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనుకునే స్థాయి నుంచి సర్కార్ దవాఖానకే పోవాలనే స్థాయిలో ప్రభుత్వ హాస్పిటళ్లను మంచిగా చేసినామని చెప్పుకొచ్చిండు. ఈ కేసీఆర్ కిట్లతోని మాతా శిశు మరణాలు తగ్గి ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు పెరిగినాయని అన్నాడు. మొత్తానికైతే పుట్టినరోజు సందర్భంగా 5,000 మంది తల్లులకు కేసీఆర్ కిట్లు వంచుతామని చెప్పుకొచ్చిండు. సరే, అధికార ప్రతిపక్షాల నడుమ మాటలు విమర్శలు ఎట్లున్నా పుట్టినరోజు ఇయాల 10 మందికి పాయిదాయే మంచి పని చేసుడు మాత్రం తారీఫ్ చేయాల్సిన ముచ్చట్నే. మరిగా రావన్న లెక్కనే లీడర్లంతా ఇట్లా తలో పని ముంగటేసుకుంటే చాలా మంది పేదలకు పాయిదా అవుతుంది. కాబట్టి పెద్ద పెద్ద లీడర్లంతా ఇసొంటి ఆలోచన చేయాలని మన జోర్దార్ తరఫున కూడా కోరుకుంటున్నాం.